సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంక ఇంట్రడక్షన్ అక్కర్లేదు. లైగర్ పూరి కనెక్ట్స్ గురించి, ఎస్పెషల్లీ ఆయన సినిమాల గురించి ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే నాకు తెలియదు కాబట్టి 200% నేను ఇందాక చెప్పింది కూడా అదే. ఎక్కువ డామినేషన్ చార్మి గారితో ఉంటుంది, బయట టాక్ ఉంటుంది గట్టిగా. దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు కదా. ఆర్మీ అనుకుంటే పూరి గారికి చార్మి గారికి మధ్య ఉన్న బంధానికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే, యాజ్ ఏ ఫ్రెండ్గా విషు ఏం చెప్తాడు, అండ్ పూరి కనెక్ట్ సీఈఓగా విషు ఏం చెప్తాడు. బట్ బండ్ల గణేష్ గారు కొడుకు కన్నా ఎక్కువ, నీకు ఎంత సంపాదించిన కొడుకులకి కదా రేపు మనకు కొరుగు పెట్టాడు వాడే కదా అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు. అవి విన్నప్పుడు మీకు యాజ్ ఏ పూరి కనెక్ట్ సీఈఓగా, పూరి ఫ్రెండ్గా మీకేమనిపించింది? కాదు, పూరి గారితో ఉండి బాగా మీరు కూడా కొటేషన్లు నేర్చేసుకున్నారు. విషు గారిని ఇంకెక్కువగా మనం కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళకూడదు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంక ఇంట్రడక్షన్ అక్కర్లేదు. లైగర్ చాలా క్రాస్ బ్రీడ్. సో వినటానికి కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఈ టైటిల్ ఒక రేంజ్లో ఉందన్నమాట. సో ఈ మధ్య వచ్చిన సినిమాల ట్రైలర్స్ కన్నా అంతకు మించి ఎక్కువ వ్యూయర్షిప్ కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు అని చెప్పడానికి అదే వన్ అండ్ ఓన్లీ రీజన్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లైగర్ విలన్ విషు. సో అసలు లైగర్ విశేషాలన్నీ కంప్లీట్గా చాలామంది చాలా తెలుసుకున్నప్పటికి కూడా ఇంకా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ మందికి చాలా ఉంది కాబట్టి ఒకసారి అడిగి తెలిసేసుకుందాం. హాయ్ విషు గారు. హాయ్ రోషన్, ఎట్లా ఉన్నావు? ఐఎమ్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో లైగర్ ట్రైలర్కి ఎలాంటి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిందో మీకు బాగా తెలుసు. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మీ నేమ్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? థ్యాంక్ యూ. జస్ట్ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ఫుల్ బికాజ్ అందరు లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ ఇండస్ట్రీలో. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 25th, ఆల్ పంప్డ్ అప్. ఓకే. సో నిజంగా టైటిల్ విన్నప్పుడు ఎలా అనిపించిందంటే, తెలుగు ఆడియన్కి ఒక రేంజ్లో అనిపించింది అనమాట. ఎక్కడ మసాలా ఇంకా మిస్ అవ్వలేదు పూరి గారు అనిపించింది. ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ అగైన్ లైగర్ క్రాస్ బ్రీడ్ అనగానే దేంట్రా బాబు ఇలా పెట్టేశారు అనిపించింది. ఎందుకు ఆ క్రాస్ బ్రీడ్ అనే ఐడియా ఎవరిది అసలుకి? బేసిక్గా మనకి పాన్ ఇండియా సినిమా వచ్చేసరికి టైటిల్ ఒకటే ఉండాలి అన్ని లాంగ్వేజెస్లో. సో దానికోసం లైగర్ అనే టైటిల్ సార్ నచ్చింది. బట్ చాలా మందికి లైగర్ అంటే తెలియదు, లైక్ బికాజ్ టైగర్ ఉంది అది ఉంది. బట్ లైగర్ అంటే మేల్ లయన్ అండ్ ఫీమేల్ టైగర్కి పుట్టిందే లైగర్. ఓకే. సో ఒకసారి రిపీట్ చేయండి. లైగర్ అంటే మేల్ లయన్, ఎల్ఐ, లయన్ నుంచి ఎల్ఐ, టైగర్ ఓకే, జిఈఆర్. ఓకే. సో లైగర్, సో అది లైగర్. సో అందుకే క్రాస్ బ్రీడ్ కాబట్టి మనలోకి ఇంకా ఒక క్యాచీ ఏదని చెప్పాలన్నట్టు లైగర్ చాలా క్రాస్ బ్రీడ్ అని ఆయన స్టైల్లో. ఒక రేంజ్లో లైక్ ఓకే, మసాలా ఎక్కడ తగ్గకుండా. సో అసలు ఫస్ట్ విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ రిలీజ్ అవ్వగానే అసలు భయంకరమైన రెస్పాన్స్ ఎక్కడ చూసినా కానీ. నిజంగా ఎవరు కూడా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు అలాంటి పిక్తో రిలీజ్ అయిన సందర్భాలు లేవు. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కానీ విజయ్ దేవరకొండకి హ్యాట్సప్ చెప్పాలి. దట్టు ఎదుగుతున్న స్టార్, ఆల్రెడీ స్టార్ హీరో రేంజ్ వచ్చేసింది. ఏంటి అసలుకి ఆ పిక్ రిలీజ్ చేసే ముందు ఆ మోషన్ పోస్టర్? బేసిక్గా మేము లైగర్కి ఇప్పుడు స్ట్రాటజీ అంతా కూడా ఏంటంటే ఏదైనా కొత్తగా చెప్పాలి, ఏదైనా డాషింగ్ ఉండాలి, డేరింగ్ ఉండాలి పూరి గారి స్టైల్లో. సో అందుకని పోస్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి కూడా అన్ని ఫార్మాట్స్ కొంచెం డేరింగ్ అనే డాషింగ్ అనే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తే కూడా. సో దట్స్ ది ఓన్లీ ఫార్ములా. వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ జెండా పాతాలంటే మనం డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి అంతే. మొత్తం సరే. బట్ దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు ఆ పోస్టర్, ఎందుకు తను రోజెస్ పట్టుకొని ఎందుకు అలా ఉన్నాడు అనే దానికి మీరు సినిమా చూస్తే రేపు కనెక్ట్ అవుతారు దానికి. ఓకే. మీకు అలాంటి నాకు అర్థమైంది ఏంటి, మీరు ఆ పోస్టర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటి, ఆల్రెడీ ఫైటర్ రోజెస్ పట్టుకొని ఉన్నాడు. సో ఫైటర్ లవ్ ఒక ఎమోషన్ ఉంది అక్కడ. సో ఐ థింక్ పోస్టర్ నుంచి అదే అర్థమైంది నాకు. బట్ విజయ్ దేవరకొండ మాటల వరకే ఇప్పటి వరకు చాలా బోల్డ్గా ఉంటాయని మాకు తెలుసు. ఇంత బోల్డ్గా కూడా యాక్ట్ చేయగలడు అనేది ఫస్ట్ టైం తెలిసింది అనమాట. యాక్సెప్ట్ చేశాడా సింగిల్ షాట్ లోనే, లేకపోతే వద్దులే అవసరం ఇప్పుడు సౌత్ లో ఎవరు చేయలేదు కదా ఇలా చెప్పాడు? విజయ్ యాజ్ అ పర్సన్ కొంచెం రిజర్వ్డ్, బట్ యాక్టింగ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ టు దాంట్లోకి వెళ్ళిపోతాం, ఆ సినిమా మూడ్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఇంకా ఏం డిమాండ్ చేస్తే 200% ఇంకా చేయాల్సిందే.
సో వి ఆల్ సరెండర్. క్యారెక్టర్ ఎట్లా అంటే ఇంకా అట్లా సరెండర్ అయిపోయి చేయాల్సిందే. ఓకే. సో బయట మీ గురించి చాలా మందికి చాలా తక్కువ తెలుసు పర్సనల్ లైఫ్. అండ్ మీరు పూరి కనెక్ట్స్కి CEO అని చెప్పేసి చాలా మందికి తెలియదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి పూరి కనెక్ట్స్ని బాగా విజయవంతంగా నడిపించడంలో మీ పాత్ర ఎక్కువ ఉందని బయట చెప్తూ ఉంటారు విషయం. ఏంటి అసలుకి ఎలా పూరి కనెక్ట్స్కి మీకు రిలేషన్ అంటే ఏం చెప్తారు? రిలేషన్ నాకు పూరి గారితో ఆయన సినిమాల నుంచే నేను ఆయన కనెక్ట్ అయిపోయినాను. సో బేసిక్గా ఆయనను కలిసింది నేను 15లోనే. బట్ అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు స్కూల్ బంక్ కొట్టి కాలేజ్ బంక్ కొట్టి చూస్తుండే. సో ఎప్పుడో కనెక్ట్ అయిపోయినాయి ఆయన సినిమాలకి. సో ఆయనతో ఒక సినిమా చేస్తే చాలు అని చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు, దాంట్లో నేను ఒకని అట్లాగే వచ్చినాను ఇండస్ట్రీకి. సో బట్ ఆయన కలవక ముందు నాకు ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ స్ట్రగుల్స్ అది ఉంటుంది. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. నేను దాని గురించి ఎప్పుడు క్రిప్ చేయను, కంప్లైంట్ చేయను. బట్ 14లో నేను మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసినాను. మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసి ఒక వితిన్ 1 year పూరి గారు నేను ఇక్కడ బ్యాంకాక్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ వైరల్ అయినాయి ఫేస్బుక్లో అట్లా. సో ఆయన చూసి దట్స్ వెన్ ఆయన కబుర్ పెట్టారు లైక్ ఈ వాంటెడ్ టు మీట్ మీ అండ్ ఆల్. సో దట్స్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ టు ఆయన దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం, ఆయనని కలవడం, వెళ్ళి కలవడం. సో 2015 ఎండ్ నుంచి ఆయన కలిసాను, ఆయన టచ్లో ఉన్నాను. బట్ మళ్ళీ మెహబూబాలో విలన్గా చేశాను. దాని తర్వాత నేను హీరోగా వెళ్ళి ఒక సినిమా చేయాల్సింది. బట్ పూరి కనెక్ట్స్లో అప్పుడే ఇస్మార్ట్ శంకర్ ఇంకా రొమాంటిక్ 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ టైంలో ఐ థింక్ పూరి గారు చార్మి ఏదైతే ఫైర్ మీద ఉంటారో, సో వాళ్ళకి మేబీ ఆ టీంలో కూడా దే నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఫైర్ ఇన్ ది టీమ్. సో దే థాట్ ఐ వాజ్ ది రైట్ పర్సన్ అండ్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ వాళ్ళు నా మీద ట్రస్ట్ చేసి ఇన్ని బాధ్యతలు పెట్టినందుకు. ఎస్పెషల్లీ పూరి గారు మీకు కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ అంటే? నాకు మెయిన్ రీజన్ ఏం తెలియదు. బేసికలీ వెరీ సింపుల్ పీపుల్. వీఆర్ మా థింకింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్స్ ఐదర్ బ్లాక్ ఆర్ వైట్. కాంప్లికేషన్స్ ఏమి ఉండదు, మేబీ నెగిటివిటీలు ఏమి ఉండదు. వీఆర్ జస్ట్ హ్యాపీ పీపుల్ హూ వాంట్స్ టు బీ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్, అంతే. చాలా చాలా సింపుల్గా చాలా ప్లెయిన్గా ఉంటాం. మేబీ అక్కడెక్కడో కనెక్ట్ అయి ఉంటాము. సో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అట్లా కామన్ థింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అక్కడెక్కడో కనెక్షన్ అయ్యి ఉంటుంది. దెన్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి నా జర్నీ తెలుసు, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను. లైక్ త్రూ అవుట్ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినాను, ప్రొడక్షన్లో పనిచేసినాను. సో ఇవన్నీ నా జర్నీ ఉంది కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ వాళ్ళు నా జర్నీని రెస్పెక్ట్ చేసినారు. ఎప్పుడే కానీ తక్కువ చూడలేదు, ఎప్పుడే కానీ డిస్క్రిమినేషన్ లేదు. దట్స్ ది బెస్ట్ థింగ్ అబౌట్ పూరి గారు, చార్మి. ఒక డిస్క్రిమినేషన్ లేదు. నేను వాళ్ళకి రిలేటెడ్ కాదు, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సో లేకపోయినా డిస్క్రిమినేషన్ లేకుండా నాలో టాలెంట్ చూసి, నాలో సినిమా కోసం నాకున్న ఫైర్, ప్యాషన్ చూసి ఎంకరేజ్ చేసినారు. యాక్టర్గా ఎంకరేజ్ చేసినారు, ప్రొడ్యూసర్గా ఎంకరేజ్ చేస్తున్నారు, CEOగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో జస్ట్ థ్యాంక్ఫుల్. బట్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు మీకు? జీరో బ్యాక్గ్రౌండ్. మీరే ఫస్ట్ రావటం మీ ఇంటి నుంచి? మొత్తం కాందాన్లో నేనే. కాందాన్ కూడా చాలా పెద్దదని విన్నాను. పేరుకి ఇక్కడ విషు, కానీ విషు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పెద్దది. మంచి గోల్డెన్ స్పూన్ బాబు, మంచి రిచ్ కిడ్ అని విన్నాను సార్. అట్లా ఏం లేదు. చాలా మందికి మేబీ దే అజ్యూమ్ లైక్ దాట్. బట్ నేను 19కి జోష్ స్టార్ట్ చేసినప్పటికే ఇంట్లో అంటే ఇంట్లో ఏంటంటే మనకి ఎందుకు ఇవన్నీ, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎందుకు మళ్ళీ స్ట్రగుల్ చేయడము. సినిమాలు అంటే ఒక ఇంప్రెషన్లో ఉంటారు. సో నాకేంటంటే నా డ్రీమ్స్ ఇంపార్టెంట్. ఓకే, అట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు నేను సినిమా ఎక్కువ అనుకున్నాను. సో అట్లా ఇంకా ఇంట్లో ఏంటంటే నార్మల్గా 9 to 5 జాబ్ చేసావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లల ఆర్థోడాక్స్గా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారో అట్లా వాళ్ళ తప్పేం లేదు. బికాస్ వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్. నాకేంటంటే నా డ్రీమ్స్ ఇంపార్టెంట్. నా గట్ ఫీలింగ్ చెప్పింది నాకు సినిమానే కావాలని. సో అట్లా నేను ఐ చోజ్ సినిమా. సో ఇట్స్ ఓకే ఒక పాయింట్ ఆఫ్ టైం, బికాస్ ఐఎమ్ ది ఓన్లీ సన్, ఐ హ్యావ్ 3 sisters. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఐ వాస్ ప్యాంపర్డ్, ఐ వాస్ స్పాయిల్డ్, అన్నీ ఉండింది. 3 sisters? ఇద్దరు అక్కలు, ఒక చెల్లి. ఓకే, యా. సో నేను ఒక్కనే కాబట్టి కొంచెం ఒక ఏజ్ వరకు ప్యాంపర్డ్, స్పాయిల్డ్ అన్నీ ఉండింది. బట్ నేను ఎప్పుడైతే సినిమాకి వద్దాం అనుకున్నానో ఇంకా సో ఐ హ్యాడ్ టు బి వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ ఇండిపెండెంట్. ఏం చేస్తుంటారు ఫాదర్? సో ఆయన ఇప్పుడు ఫార్మింగ్, ఈజ్ ఎంజాయింగ్ హిస్ ఫార్మింగ్ లైఫ్. నాన్నగారు ఫార్మింగ్ ఫస్ట్ నుంచి కూడా ఫార్మింగ్ లో ఉన్నాడు. ఈజ్ హైకోర్ట్ ఎంప్లాయీగా చేసినారు. బట్ ఇప్పుడు ఈజ్ జస్ట్ ఎంజాయింగ్ హిస్ ఫార్మింగ్ లైఫ్. ఓకే, ఎక్కడ సార్ మీ నేటివ్ ప్లేస్? ఇక్కడే చేవెళ్ళ దగ్గర, కడ్మూర్ అని ఒక చిన్న ఊరు. సో నాన్న 10th తర్వాత ఆయన వచ్చేసారు. నేను పుట్టిన పెరిగిందంతా హైదరాబాదే. సో నాన్న 10th తర్వాత వచ్చేసి, సో ఈజ్ డన్ గుడ్ ఫర్ హిమ్సెల్ఫ్.
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఏమన్నా? జీరో. ఆ వెళ్ళాలిగానే మనకి టక్కున వచ్చేస్తుంది కదా. లేదు నాకున్నా మేబీ నాకు సీరియస్గా చెప్తున్నాను, నాకు ఒక్కోసారి ఏమైందంటే నేను ఏదైనా పార్టీకి వెళ్ళినా ఎక్కడ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా ఒకసారి అయింది నాకు, సంబడి నా కజిన్ అంట, నాకు తెలియదు, వచ్చి పరిచయం చేసుకొని నేను నీ కజిన్ ఇది అని చెప్తే కానీ నాకు తెలియదు. ఎందుకంటే నాకు కనెక్షన్ లేదు. 10th వరకు కొంచెం ఎవ్రీ సమ్మర్ 2 months ఊర్లో ఉంటుండే, వెకేషన్ హాలిడేస్ అప్పుడు కజిన్స్ అందరూ. నాకు 10th తర్వాత ఇంకా ఊరికి వెళ్ళలేదు నేను, చాలా తక్కువ. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను. నేను ఇండస్ట్రీకి ఎప్పుడైతే వచ్చినానో 19 years నాకు ఉన్నప్పుడు, అప్పటి నుంచి నాకు ఇంకా సినిమానే మొత్తం. కాందానా మర్చిపోయారు అంతా ఇంకా నాకు. ఎందుకంటే బార్డర్లో సోల్జర్ లాగా ఉంటుంది ఇండస్ట్రీలో, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ ఆడిషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో తెలియదు, ఏది వదిలిపెట్టి వెళ్ళలేం మనం. సో బార్డర్లో సోల్జర్ ఉన్నంత అలర్ట్గా ఉండే ఇండస్ట్రీలో ఉంటేనే మనం విల్ ప్రొసీడ్ ఫర్దర్, లేదంటే. ఏంటి సార్ ఎడ్యుకేషన్ ఏంటి మీది? నాది +2 చేశాను, తర్వాత గ్రాడ్ జాయిన్ అయినాను. కానీ అప్పటికి నేను యాక్టింగ్ స్టార్ట్ సినిమా మీద ఇష్టంతో వచ్చేసినాను ఇంకా, అంతే. జోష్ ఇప్పుడు 2009. బట్ మిడిల్ లో చాలా గ్యాప్ తీసుకున్నారు కదా విశ్వ గారు, ఎందుకని? అంటే గ్యాప్ కావాలని తీసుకున్నారా, లేకపోతే ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ రాక ఏదో ఒకటి చేస్తే ఎందుకులే లైఫ్ అనవసరంగా అని చెప్పి అది ఉండింది? బట్ నేను పని చేస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి డిపార్ట్మెంట్లో పని చేస్తాను, లేదంటే చిన్న సినిమాలు హీరోగా చేసినాను, కొన్ని విలన్గా చేసినాను, కొన్ని బయటికి వచ్చినాయి, కొన్ని బయటికి రాలేదు. బట్ కాన్స్టెంట్గా నేను 9 నుంచి ఇప్పటి వరకు నేను కాన్షియస్గా డిసిషన్ తీసుకొని వర్క్ ఆపింది 1.5 year మెహబూబా ముందు. అవును. దాని తప్ప నాకు కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నాను, ఏదో ఒక వర్క్ చేస్తున్నాను, బిజీగా ఉన్నాను. బట్ మెహబూబా ముందు 1.5 year ముందు ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చేసేటప్పుడు ఫిక్స్ అయినాను నేను, అంటే లైఫ్లో క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ అనేది మిస్సింగ్ ఉంది. ఓకే. వెళ్ళి పడుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఆ టైంలో ఫిక్స్ అయినాను, ఇంకా ఇప్పటి నుంచి చేస్తే క్వాలిటీ వర్కే చేస్తాను, బట్ వర్క్ చేయడం ఆపను. ఎవ్రీడే నా మీద నేను పని చేసుకుంటాను. ఎవ్రీడే మార్షల్ ఆర్ట్స్ చేస్తుండే, డే అంతా రైటింగ్, ఏదో కథలు రాయాలి. సాయంత్రం మళ్ళీ ఏదన్నా జిమ్ చేసుకోవాలి, లేదా నేను స్పోర్ట్ యాక్టివ్గా ఉంటుండే, బ్రెయిన్ కూడా యాక్టివ్గా పెడుతుండే. 1.5 year కాన్స్టెంట్గా నాకు ఆఫర్స్ వస్తున్నా కూడా, క్వాంటిటీ ఆఫర్స్ వస్తున్నా కూడా క్వాలిటీ చూస్ చేసుకొని క్వాలిటీ కోసం వెయిట్ చేసినాను. అప్పుడు 1.5 year తర్వాత పూరి గారు మెహబూబాకి పిలిచారు. ఓకే. సో అట్లా ఇంకా. బట్ లైఫ్ అంతా కూడా ఇప్పుడు సినిమాల మీద పెట్టారా, లేకపోతే పర్సనల్ లైఫ్ మీద? ఎందుకంటే అమ్మ నాన్నకి 3 ఆడపిల్లల తర్వాత మీరు ఒక్కడే ఒక అబ్బాయి, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, పెళ్లి చేయాలి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు. సో ఆ థాట్ ఏమైనా ఉందా, లేకపోతే మనసులో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా ఏం లేదు. నాకు ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు 200% కంపెనీ, నా కెరియర్, అంతే. దాని మీద ఫోకస్డ్ ఉన్నాను. మా అమ్మ ఇంతకుముందు 3-4 years ముందు వరకు కూడా కెరియర్ గురించి బాగా క్లాసులు బిగుతుండే మా అమ్మ కానీ ఫ్యామిలీ కానీ. బట్ ఇప్పుడు ఏంటంటే 3-4 years నుంచి కొంచెం దే ఆర్ సీయింగ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్ అని, కెరియర్ గురించి కాకుండా ఇప్పుడు పెళ్లి గురించి క్లాసులు బిగుతున్నారు. బట్ మా అమ్మకి చెప్పినాను, మేక్ పీస్ విత్ ఇట్. నేను ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తే ఇక్కడికి వచ్చినాను. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ మై మెయిన్ ఫోకస్ అని చెప్పిన. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేదాకా నో ఫ్యామిలీ, ఇదే ఫ్యామిలీ నాకు. ఇంకా పూరి కనెక్ట్స్ ఫ్యామిలీ, నాకు సినిమానే ప్రపంచం. సూపర్. సో కమింగ్ టు మీరు, ఇఫ్ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్ సార్? సో నాకు ఫ్యామిలీ కన్నా కూడా ఈ పూరి కనెక్షన్ అనేది నా లైఫ్ అన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి గురించి అండ్ చార్మి గారి గురించి, పూరి కనెక్ట్స్ గురించి, ఎస్పెషల్లీ ఆయన సినిమాల గురించి ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ ర్యాప్, ఆ బాండింగ్? మీకు ఎక్కువ వాల్యూ ఇస్తారా ఆ పూరి కనెక్ట్స్లో? మీకేమనిపిస్తుంది? అంటే నాకు తెలియదు కాబట్టి. మీకు ఎంత తెలియదు, మీకు అన్నీ తెలుసు కదా. మీరే అన్నారు ఇందాక సీఈఓగా ఉన్నారు కాబట్టి, పాన్ ఇండియా సినిమాలు ఏం చేస్తున్నాను, వాల్యూ ఏంది ఇక్కడ రాము కదా మనం. నేను 200% నేను ఇందాక చెప్పింది కూడా అదే. ఎక్కువ డామినేషన్ చార్మి గారితో ఉంటుంది, బయట టాక్ ఉంటుంది గట్టిగా. దాంట్లో తప్పేముంది? షీఈ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్, షీఈ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో ఆబ్వియస్లీ తప్పేం లేదు కదా దాంట్లో. షీఈ్ మేకింగ్ కాన్స్టెంట్లీ రైట్ డిసిషన్స్ తీసుకుంటుంది కంపెనీ గురించి. ఇప్పుడు చార్మి అనుకుంటే షీ కెన్ గో అండ్ లివ్ ఎనీవేర్ లగ్జరియస్లీ. అంత టాప్ యాక్టర్స్ ఉన్న తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకొని ఎక్కడైనా లగ్జరియస్గా ఉండొచ్చు. బట్ స్టిల్ షీ చోజ్ పూరి కనెక్ట్స్ అండ్ సినిమా యాజ్ అవర్ ఎంటైర్ లైఫ్. సో ఎంతమంది చేస్తారు అది చెప్పండి. సో ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు అట్లా ఉండడం తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నిజంగా తను ఒక లీడింగ్ యాక్ట్రెస్, ఒక మంచి హీరోయిన్, అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేశారు.
తను అనుకుంటే ఇంకా మంచి మంచి స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశం కూడా ఉంది కూడా, తను కెరీర్ వద్దనుకుని బయటకు వచ్చినప్పటికి కూడా. బట్ మీరంతా ఒక ఫ్రెండ్, మీరు కూడా ఒక ఫ్రెండ్ కదా తనకి. ఎప్పుడన్నా అడిగారా సార్, లైఫ్ని వద్దనుకొని అంత పెద్ద హీరోయిన్ స్టేటస్ వద్దనుకొని ఎందుకు పూరి జగన్నాథ్ గారి దగ్గరికి, పూరి కనెక్ట్ దగ్గరికి వచ్చి ఈయన కోసం వర్క్ చేశారు, ఈ సంస్థ కోసం వర్క్ చేశారు, తన లైఫ్ కోసం ఎక్కువ వర్క్ చేశారు, ఎందుకు అని రీజన్ ఎప్పుడన్నా అడిగారా? కంఫర్ట్ జోన్ అండి. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడున్న ప్రపంచంలో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడున్న లైఫ్లో ఒక జెన్యూన్ ఫ్రెండ్ దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఫర్గెట్ అబౌట్ రిలేషన్షిప్, పార్ట్నర్, పెళ్ళి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో జెన్యూన్ ఒక ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అట్లాంటిది సో ఇమాజిన్, ఇప్పుడు నేనైనా కంపెనీలో అంత కంఫర్ట్ జోన్లో ఉన్నాను, అంత ఎందుకంటే దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ మై ఫ్యామిలీ, దే ఆర్ మై మెంటర్స్. సో పూరి గారు ఈజ్ మై గురు, మై గాడ్ ఫాదర్, మై బెస్ట్ ఫ్రెండ్. సో ఈజ్ చార్మి, షీఈ్ మై మెంటర్, షీఈ్ మై గార్డియన్ ఏంజల్. మనకి ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నువ్వేమి ఇస్తున్నావో నేను అది ఇస్తాను అనే ఇచ్చిపుచ్చుకునే ఉన్న అంత మెటీరియలిస్టిక్ వరల్డ్లో జెన్యూన్గా కొందరు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు అలా అని చెప్పట్లేదు, చాలా తక్కువ మంది అని ఉన్నారు. సో ఆ తక్కువ మంది కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అయిపోతారు లైఫ్కి, ఏం చెప్పలేము. దే ఆర్ అమేజింగ్ యూనో ప్రొడ్యూసర్స్, అమేజింగ్ పార్ట్నర్స్, అమేజింగ్ మెచ్యూరిటీ ఉన్న ఒక ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్, ఫ్రెండ్స్. సో ఇట్స్ ఓకే. నో, ఎలా ఉంటుంది మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్? యూ అండ్ చార్మి గారు అండ్ పూరి గారు, మేము ఎప్పుడు స్క్రీన్ మీద మీ ముగ్గురిని ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తాం. ఎస్పెషల్లీ వెరీ ఫన్, చాలా ఫన్గా ఉంటుందండి. ఎందుకంటే నెగిటివిటీ ఏముండదు. మన పని మనం చేసుకున్నామా, మన టార్గెట్స్ ఏంటి, మన సినిమా ఏంటి, మన హ్యాపీనెస్ ఏంటి, అంతే. మనకి పక్కోడది ఈడది అసలు ఆ డిస్కషన్సే రావు. ఎందుకంటే వీఆర్ సో ఆక్యుపైడ్ విత్ మా ప్రాజెక్ట్స్, మా సినిమా, మా లైఫ్, ఇదే అంత ఆక్యుపైడ్ ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది ఉండదు. బేసిక్గా నాకు కూడా ఎందుకంత కంఫర్ట్ జోన్ అంటే నేను నెగిటివిటీ తీసుకోలేను. ఏదున్నా కూడా హ్యాపీనెస్, కొంచెం పాజిటివిటీ ఉంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఇష్టపడతాను నేను. సో ముగ్గురు మధ్యలో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మై మెంటర్స్, వెల్ విషర్స్. దే ఆల్వేస్ సపోర్ట్ మీ, గైడ్ మీ. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఎస్, విషు గారు మీరు అన్నారు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అని. మీకు తెలుసు ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మీరు తనతో క్లోజ్గా ఉన్నా, తను మీతో క్లోజ్గా ఉన్నా కానీ అంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకే దెబ్బ అని చెప్తారు కదా, అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని బయట రకరకాలుగా స్ప్రెడ్ చేశారు చాలామంది. ఇద్దరు మీడియా కావచ్చు, లేకపోతే ఆయన వైపు ఉన్న మనుషులు కావచ్చు, ఈమె వైపు ఉన్న మనుషులు కావచ్చు. పూరి గారికి చార్మి గారికి మధ్య ఉన్న బంధానికి ఏమని పేరు పెట్టొచ్చు అంటే, యాజ్ ఎ ఫ్రెండ్గా విషు ఏం చెప్తాడు, అండ్ పూరి కనెక్ట్ సీఈఓగా విషు ఏం చెప్తాడు? నేను ఇంతకుముందు చెప్పినాను, దే ఆర్ టూ అమేజింగ్ ఫ్రెండ్స్, అమేజింగ్ వర్కింగ్ పార్ట్నర్స్. సో నాకు తెలిసింది అదే. ఎందుకంటే రీసెంట్గా బండ్ల గణేష్ గారు మన పూరి ఆకాష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం మాట్లాడారు. పూరి గారు కూడా దాని గురించి చెప్పారు అవ్వలేదు. కొంచెం అంటే ఫ్యామిలీ కన్నా కూడా, ఫ్యామిలీ ఎక్కడ కూడా ఆయన ఏదో బిజీలో ఉన్నారన్న ఒక ఫీల్తోనే ఉన్నారు. బట్ బండ్ల గణేష్ గారు కొడుకు కన్నా ఎక్కువ, నీకు ఎంత సంపాదించిన కొడుకులకే కదా, రేపు మనకు కొరుగు పెట్టాడు వాడే కదా. సో వస్తూ ఉంటారు కొంతమంది, లైఫ్లోకి పోతూ ఉంటారు, ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది, భార్య ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు. అవి విన్నప్పుడు మీకు యాజ్ ఏ పూరి కనెక్ట్ సీఈఓగా, పూరి ఫ్రెండ్గా మీకు ఏమనిపించింది? నాకు ఏమనిపించలేదు, ఇగ్నోర్ చేయాలనిపించింది. ఎందుకంటే నేను చెప్తాను ప్రాక్టికల్గా, ఒక సినిమా ఒక లాంగ్వేజ్లో చేస్తున్నామంటేనే ఎంత ఉంటుందో మీకు తెలుసు. 2 పాన్ ఇండియా సినిమాలు, లైగర్, జనగణమన సైమిల్టేనియస్గా చేస్తున్నాం. సో వైపు పూరి గారు, చార్మి, నేను, లోడ్ ఉండదు ఎక్కువ మా ముగ్గురికే. 2 పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కూడా దాన్ని ఇంకా ఆ సిచ్యువేషన్లో ఆ రోజు మీరు చూస్తే రొమాంటిక్ సినిమా రిలీజ్ అయ్యి ఒక 7-8 months అవ్వట్లేదు. ఆయన ఎంత గ్రాండ్గా చేశాడో, అందరినీ పిలిచి ఏం చేశాడో అందరికి తెలుసు. ఆ రోజు రాలేదు, ఎవరు మాట్లాడలేదు, తను మాట్లాడాడు. ఇట్స్ ఓకే, మనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకు పూరి గారి గురించి ఏం తెలుసు అంటే, హీ సంబడి. ఇప్పుడు నేనున్నాను, ఆయన నన్ను ఈ రోజు వరకు కూడా నా పర్సనల్ స్పేస్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడు. నా గురించే చెప్తాను, ఎవ్రీడే ఆయనతో ఉన్నా, ఎవ్రీడే కంపెనీలో ఉన్న, కంపెనీకి సీఈఓగా ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా నా పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అడగరు. నా పర్సనల్ స్పేస్లో ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. నేను అవ్వద్దు అనుకోనని కాదు, ఆయన అవ్వరు. అది ఆయన క్యారెక్టర్, ఇష్టం ఉండదు, ఆయన క్యారెక్టర్ అది. సో ఆయన క్యారెక్టర్ ఉంది, సో అది మనం రెస్పెక్ట్ చేస్తాం ఆయన. అందుకే వేరే గురించి మనం ఏం చెప్తాం, ఇంకా ఓన్లీ ప్రొఫెషనల్గా ఆయన ఏంటో మనం ఏంటంతే.
అంత యాజ్ అ పర్సన్ పూరి గారు నేను నా లైఫ్లో కలిసిన బెస్ట్ హ్యూమన్ బీయింగ్. నేను ఆయన తర్వాత అంత మంచిని కలుస్తానని లైఫ్లో నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. ఆయన చెప్పిన ఈ మధ్య కొటేషన్స్ కూడా స్టేటస్ భయంకరంగా పెట్టేసుకున్నారు. యా, నేను నా లైఫ్లో కలిసిన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు పూరి గారు. సో వేరే వాళ్ళు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు, ఇగ్నోర్ చేస్తున్నాను. సూపర్. ఎందుకంటే నేను ట్రూగా ఏం చూస్తున్నాను, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది నాకు ఇంపార్టెంట్. బయట పర్సెప్షన్స్, ఇప్పుడు మీరు నాతో బాగున్నారు, నేను మీతో బాగున్నాను, మీతో వేరేవాడు బాగాలేదు, మీరు ఎందుకు బాగుంటారు ఆడుతూ? ఓకే, పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. ఇది అంతా జంగిల్లో అనుకుంటాను నేను. ఎస్, ఒక జంగిల్ ఉంది, నేను వెజిటేరియన్ని, నేను నాన్ వెజ్ తినను, నాకు పులి కనబడుతుంది. సో నేను వెజిటేరియన్ కదా, నేను నాన్ వెజ్ తినను కదా, అది కూడా తినదు అనుకుంటే మనం అంతే ఉల్లు అయినట్టే కదా. దానికి అదేమనుకుంటుంది, లంచ్ డిన్నర్ అనుకుంటుంది. సో సింపుల్ పర్సెప్షన్ ఇది. సూపర్. కాదు, పూరి గారితో ఉండి బాగా మీరు కూడా కొటేషన్లు నేర్చేసుకున్నారు. కొటేషన్ ఏం లేదు, లైఫ్ అంతే నేర్పించేస్తుంది అందరికి. సో అందరికి ఆయన చాలా చెప్పారు కదా, పర్సనల్ గా కాకపోయినా కానీ ప్రొఫెషనల్ గా వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమని చెప్తారు పూరి గారు ఎప్పుడైనా టీంతో? లైక్ ఆయన పెద్ద లెక్చర్లు క్లాసులు ఏం బీకడు. లైఫ్ పర్పస్ ఏముందండి? లైఫ్ పర్పస్ ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఏడికి వెళ్తాం ఎవరు తెలుసు చెప్పండి? లైఫ్ పర్పస్ ఏంది? లైఫ్ పర్పస్ ఇస్ టు లివ్, హ్యాపీగా బతకండి అంతే. ఆయన చెప్పేది అదే. అంతే. సూపర్. సో దిస్ నో పర్పస్ ఏముంది, పక్కోడిని హార్మ్ చేయకుండా, హర్ట్ చేయకుండా లైఫ్ హ్యాపీగా బతుకు అంతే లైఫ్ పర్పస్. సో లైగర్, కమింగ్ టు లైగర్. ఎస్. సో విషు గారిని ఇంకెక్కువగా మనం కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళకూడదు. సో ఎందుకంటే మీరు ఒక నైస్ హ్యూమన్ బీయింగ్, నేను విన్నాను మీ గురించి, హార్డ్ అబౌట్ యూ. అండ్ మోరోవర్ నేను మీతో బిఫోర్ కూడా టచ్లో ఉండేవాడిని. సో ఆఫ్టర్ లైగర్ మీరు బిజీగా ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ అగైన్. సో అనుకోకుండా కలిసాం కాబట్టి ఈరోజు చిన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ చనువు నాకు ఉంది, అడిగే చనువు, చెప్పే చనువు మీరు చెప్పే అది కూడా మన ఇద్దరి మధ్య ఉంది కాబట్టి నేను అడిగాను. లైగర్లో విజయ్ దేవరకొండ టైసన్ని కొట్టే ఒక సీన్ అయితే ఉందంట కదా, ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది బయట ఎక్కువగా ఇప్పుడు టాక్ ఉంది. నిజంగా అలాంటి సీన్ ఉందా సార్? యా, డెఫినెట్గా మైక్ టైసన్ బీయింగ్ ఏ లెజెండ్, ఆయన ఈస్ డూయింగ్ ఏ రోల్ ఇన్ లైగర్. డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ ఉన్నాయి, అది ఏంటి, ఆ టర్న్స్ ఏంటి, ట్విస్ట్లు ఏంటి అనే దానికి మీరు రేపు సినిమా చూడాల్సిందే. ఇందుకు మీకు ఎన్ని దెబ్బలు తగిలాయి అండ్ విజయ్కి ఎన్ని దెబ్బలు తగిలాయి? మీ ఇద్దరి మధ్య సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని విన్నాను నేను. నాకు తెలిసి ఇద్దరం కూడా అంత కష్టపడి ఫైట్స్, ఎందుకంటే కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ఫైట్స్ ఒకలా ఉంటుంది, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ కదా. ఫైట్స్ ఎప్పుడే కానీ కొట్టేయడం ఈజీ, కానీ కొట్టినట్టు యాక్ట్ చేసి అట్ ది సేమ్ టైం ఈ స్పోర్ట్స్, ఈ రూల్స్ ఇవన్నీ ఉంటాయి, అవి మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టం. బట్ విజయ్ కూడా పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. బాడీ కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, మళ్ళీ డాన్స్లు, సో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి 200% పెట్టేసినాడు లైగర్ కోసం. ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ విజయ్. సో అట్లాంటి పర్ఫార్మర్ యాక్టర్ ఉన్నప్పుడు అవతల నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టు ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ లైగర్ సినిమాలో విజయ్తో చేస్తున్నందుకు. సో మైక్ టైసన్ విజయ్ది ఏంటి అనేది మీరు వెయిట్ చేసి చూడాల్సిందే సినిమా. ఓకే, ఎలా ఉంటుంది విజయ్తో ర్యాప్? అంటే విజయ్ దేవరకొండ స్పీచ్లు విన్నాడు, ఎవడు కూడా విజయ్కి ఫ్యాన్ కాకుండా ఉండలేడు. ఓకే, అండ్ దట్టు విజయ్తో యాక్ట్ చేసే అవకాశం మీకు కూడా వచ్చింది కాబట్టి ఎలా ఉంటారు విజయ్ అంటే ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు విషయం? యా, ఈజ్ అ వెరీ చిల్డ్ అవుట్ గై, రిజర్వ్డ్, ఎక్కువ మాట్లాడు, నైస్ టు ఎవ్రీబడి. సో ఈజ్ వెరీ ఫోకస్డ్, ఒక ఆనెస్ట్ యాక్టర్, ఆనెస్ట్ కాన్ఫిడెంట్ యాక్టర్. సో అందుకే నేను అన్నాను, అట్లాంటి వాడితో యాక్ట్ చేస్తుంటే మనకి ఛాలెంజింగ్ ఉంటుంది. తను ఎంత పర్ఫామ్ చేస్తుంటే నాకు అంత ఎంకరేజ్మెంట్ వస్తుంటుంది, అంతకన్నా బెటర్గా చేయాలి, పోటాపోటీగా ఉండాలనేది. సో దట్స్ వెన్ ది బెస్ట్ కమ్స్ అవుట్ ఆల్సో. ఇప్పుడు మీరు పోస్టర్ చూసినా ఎందుకు అట్లా ఉంది అంటే బికాస్ ఆఫ్ విజయ్. తను 200% పెట్టేసినప్పుడు మనకి ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ ఇంకో లెవెల్కి వెళ్ళబోదు అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా చెప్పాలంటే పోస్టర్లలో మీ ఫొటోస్ ఎంత చూస్తుంటే మీరు అసలు హీరో మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు ఒక అందమైన విలన్గా తయారైపోయారు. ఓకే, చేద్దాం, అన్ని చేస్తూనే ఉంటాను. మనకి సినిమా తప్ప ఇంకా తెలియదు, వేరే ఏం తెలియదు నాకు. ఓకే, సో ఎస్పెషల్లీ లైగర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఏమనిపించిందంటే సౌత్లో ఉన్న స్టార్ హీరోలతో కంపేర్ చేస్తే విజయ్ దేవరకొండకి నార్త్లో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ విజయ్తో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనే టాక్ వచ్చింది. విజయ్ ఎక్కువ హైదరాబాద్, బాంబేలో ఉండటం వల్ల అంత కనెక్ట్ అయిపోయాడా, లేకపోతే? అట్లా ఏం లేదు, కాన్స్టెంట్గా లాస్ట్ 3 years నుంచి బాంబేలో వర్క్ చేస్తున్నాం కదా, మేబీ అదొక రీజన్. బట్
అందరు హీరోస్ కి ఉందండి క్రేజ్. మన ఇప్పుడు సౌత్ ఇప్పుడు కంపేర్ టు ఇక్కడ తెలుగు యాక్టర్స్ కి అక్కడ ఎక్కువ హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ అంటే ఎవరైనా చెప్తారు? ప్రభాస్ భాయ్ ఉన్నాడు, బన్నీ భాయ్ ఉన్నాడు, రజనీకాంత్ గారు ఉన్నారు. ఓకే, ఆబ్వియస్లీ విజయ్ కి ఫాలోయింగ్ ఉంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ దట్, బట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, దే ఆర్ ఆల్ బిగ్ స్టార్స్. అంతకుముందే ఇప్పుడు రామ్ చరణ్ భయ్య, జూనియర్ ఎన్టీఆర్ భయ్య, మన యాక్టర్స్ అందరికీ కూడా డెఫినెట్గా నార్త్లో పెద్ద బజ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బింగ్ సినిమాలు చాలా క్రేజ్ కదా అక్కడ. సో మన డబ్బింగ్ సినిమాలు అన్నీ కూడా వాళ్ళు బాగా చూస్తారు. సో అందుకని అందరు యాక్టర్స్ తెలుసు వాళ్ళకి. జస్ట్ దట్ మనం ఇక్కడ నుంచి ఎంత పెద్దగా వెళ్తున్నామో అంత బజ్ వస్తుంది. ఎనీ యాక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు పాన్ ఇండియా సినిమా చేయండి, మీకు డెఫినెట్గా బజ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం అందరు బాగా ఇష్టపడతారు కాఫీ విత్ కరణ్ జోహార్, ఆ షోని ఇక్కడ కూడా ఇష్టపడతారు. అండ్ ఈరోజు పూరి కనెక్ట్ CEO మీరు. అలాంటి ఒక నార్త్ ఇండియన్ ఒక స్టార్ని, ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఇక్కడ మీ సినిమాకి ప్రొడ్యూసర్ని చేశారు. ఎవరు దీనికి ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది? కరణ్ జోహార్ గారి నేమ్ తెలుగులో వింటాం, ఇదే ఫస్ట్ టైం అందరూ కూడా ఎక్కువ ఈ సినిమాకి. ఐ థింక్ బాహుబలికి ఆల్రెడీ అసోసియేట్ అయ్యారు. అవును అవును. సో మనకి ఏంటంటే లైగర్ సినిమా వీ డింట్ లిమిట్ అవర్ సెల్ఫ్, బికాస్ నేను మీకు చెప్పినట్టు వీ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ వి చేజ్ డ్రీమ్స్. సో లైగర్ కథ విన్నప్పుడు కానీ, లైక్ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ, దిస్ షుడెంట్ బీ జస్ట్ అ ప్యూర్ తెలుగు ఫిలిం, ఇట్ హ్యాస్ టు బౌండరీస్ సేమ్ లేవు, బికాస్ యూనివర్సల్ సబ్జెక్ట్. సో ఈ స్టోరీ మనం లౌడ్గా ఆల్ ఓవర్ ఇండియా చెప్పాలని అప్పుడు ఫిక్స్ అయినాము. సో హూస్ ది బెస్ట్ నేమ్ అంటే కరణ్ జోహార్. ఎలా ఉంది కరణ్ జోహార్తో ఒక ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అంటే కరణ్ ఎప్పుడు ఒక మీటింగ్, సినిమా టైఅప్ అప్పుడు ఒక మీటింగ్, అఫీషియల్ మీటింగ్ అయింది. నేను కరణ్ని కలవక ముందు ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను, బట్ లైక్ 5-10 minutes ఎవ్రీథింగ్ వాజ్ సార్టెడ్. ఈజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్, వెరీ స్వీట్ గాయ్, వెరీ హంబుల్ గాయ్. సెట్ కూడా తను ఎప్పుడు రాలేదు, క్రియేటివిటీలో వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు, కంప్లీట్గా మాకు 100% ఫ్రీడమ్ ఉంటుంది. సో అందుకని ఇట్ హెస్ బీన్ ఎ వెరీ హెల్దీ రిలేషన్షిప్ విత్ ధర్మ ప్రొడక్షన్స్ అండ్ కరణ్. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది విషు. ఈరోజు తెలుగులో మాత్రమే తెలిసిన విషు ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో ఒక విలన్ గా అందరికి పరిచయం అయిపోతున్నారు. గ్రేట్ అసలుకి. అమ్మ నాన్న నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ ఓడు ఏం చేస్తాడు అనుకుంటే ఈ సినిమా నిజంగా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ మై గిఫ్ట్ టు దెమ్. I'll dedicate this to them, and I think they have done lot of stuff for me, so definitely ఇది వాళ్ళకి గిఫ్ట్ చేస్తాను. ఎవరికి రాని అవకాశం వచ్చింది నిజంగా. ఈ సినిమా తర్వాత మీకు కంటిన్యూగా ఇదే ఆఫర్లు వస్తే చేస్తారా, లేకపోతే పూరి కనెక్ట్స్ లో పూరి గారు ఓకే అంటేనే సినిమాలు ఒప్పుకుంటారు? అయ్యో లేదు, లేకపోతే కష్టం కదా పూరి కనెక్ట్స్ లో. పూరి గారు ఏంటంటే నీకు వర్క్ ఉందా వెళ్ళి హ్యాపీగా చేసుకో, ఆయన ఇప్పుడే కానీ ఈ అబ్జెక్షన్స్ చెప్పడము, క్లాసులు బీకడాలు ఇవన్నీ అసలు ఏమీ ఉండదు. ఓకే, ఆయన వర్క్ ఉందా వెళ్ళి హ్యాపీగా చేసుకో, సింపుల్. స్పెషల్ ఏ హీరోతో ఇష్టం మీకు? డ్రీమ్ ఈ హీరోతో చేయాలని యాజ్ ఎ విలన్ గా? నాకు చాలా ప్రభాస్, అల్లు అర్జున్, అందరూ ఎందుకంటే అందరు సినిమాలు చూస్తూ పెరిగాం కదా. సో వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది అంబిషన్. ఐఎమ్ స్టిల్ యంగ్, సో ఇంకా ఉంది కాబట్టి ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. ఓకే, సూపర్. లాస్ట్ ఫైనల్ గా లైగర్ లో ఒక్క డైలాగ్ చెప్పి ఫినిష్ చేస్తావా? ట్రైలర్ లో అయితే నా డైలాగ్ ఏం ఐ థింక్ దే డిడ్ంట్ అనౌన్స్ ఎనీథింగ్, బట్ ఐ థింక్ August 25th వాచ్ లైగర్, ఆగ్ లగా దేంగే. ఏంటి ఇంకొకసారి? ఆగ్ లగా దేంగే. ఓ సూపర్. అదే 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 విష్ యూ గుడ్ లక్, కంగ్రాచులేషన్స్ ముందుగానే. ఎందుకంటే సినిమా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఎంటైర్ పాన్ ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. బికాస్ లైగర్ లో ఉన్న మనందరినీ పరిచయం చేసేది ఎప్పుడు 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 అని. అండ్ విజయ్ దేవరకొండకి ఎంతైతే నేమ్ ఉందో బయట, ఈ రోజు విష్ కూడా సేమ్ నేమ్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ విజయ్ దేవరకొండ మీ నేమే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు కూడా. సో ఇది కంటిన్యూ అవ్వాలని, ఈ మానియా కంటిన్యూ అవ్వాలని, మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.